ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన అద్భుతమైన అతి పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భగవత్పాద ఆదిశంకరాచార్యులు రచించిన తత్వబోధ అనే గ్రంథానికి పేరు ఒక ప్రకరణ గ్రంథ. అంటే ఈ వేదాంత ఉపనిషత్తులో వచ్చే పదాల వివరణలు. చాలా పదాలు ఉపయోగిస్తారు. స్థూల శరీర, సూక్ష్మ శరీర, ఇలాగంటే ఏంటి అని అక్కడ ఆ ఉపనిషత్తులో వివరణ ఇవ్వరు. అయితే దాన్ని ఎలా తెలుసుకోవాలి మనము? అవి అన్నీ నేర్చుకునే ముందు ఇలాంటి ప్రకరణ గ్రంథాల్ని మనము చదివి అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఉపనిషత్తు అవి అన్నీ మనము చదవగలుగుతాము, లేదా అర్థం చేసుకోగలుగుతాము. ఈ సనాతన ధర్మ వేదాన్ని 2 విభాగంగా చేశాయి. మొదటిలో వచ్చేది కర్మకాండ. పూజలు, వ్రతాలు, నామస్మరణ ఇవి అన్నీ ఎలా చేయాలి, ఎలాంటి హోమ చేస్తే ఏమవుతుంది, దీనికి వివరణ ఇస్తున్నారు. ఇవి అన్నీ ఎందుకు కావాలి మనకు? కర్మయోగ, ఉపాసనా యోగ ఎందుకు కావాలి అంటే, కర్మయోగ చేస్తే మనస్సు నిర్మలంగా పరిశుద్ధంగా అవుతుంది. ఉపాసనా యోగ, భక్తి యోగ ఎందుకు కావాలి? మనసుకి ఒక శక్తి రావాలి. ఆ శక్తి రావాలంటే ఇలాంటి ఉపాసనా యోగ అవసరం. ఇవి 2 చేస్తూ వెళ్తేనే మనకు జ్ఞానం అనేది వస్తుంది. లేకపోతే ఎన్ని సత్సంగాలు, ఎన్ని ఉపనిషత్తులు చదివితే వింటే కూడా అది ఎక్కదు. ఎక్కితే అక్కడ ఉండదు. ఉంటే కూడా మన జీవితంలో అది ఎక్కువ పనికి రాదు. ఏదో థియరీ మనకు తెలుసు అంతే, కానీ దాన్ని ఉపయోగించలేకపోతున్నాం. ఎందుకంటే మనస్సు పరిశుద్ధంగా లేదు, మనస్సుకి అంత శక్తి రాలేదు. అయితే ఈ కర్మకాండలో దీని గురించి చెప్తున్నారు. 2వ విభాగం జ్ఞానకాండ. ఈ జ్ఞానకాండలో ఎలా పూజ చేయాలి, ఏ పూజ చేస్తే ఏమవుతుంది అని ఏమీ ఉండదు. అందులో ఉపనిషత్తులు అంటే ఆత్మ గురించి మాత్రమే ఉంటుంది. పరబ్రహ్మ అంటే ఎవరు, దీని గురించి మాత్రమే ఉంటుంది. అయితే దాన్ని తెలుసుకునే ముందు ఇలాంటి ప్రకరణ గ్రంథాలు మనకు అవసరం. ఇందులో 5 అంశాలు ఉన్నాయి. మొదటిదో సాధన చతుష్టయ. సాధన చతుష్టయ సంపన్న అంటే ఏంటి? ఆ తరువాత జీవాత్మ అంటే ఏంటి? సృష్టి, తరువాత జీవాత్మ పరమాత్మ ఐక్య,
లాస్ట్లో జ్ఞాన ఫలం. ఈ జ్ఞానం వస్తే ఏమవుతుంది? ఇలాంటి 5 విచారాలు ఉన్నాయి. మొదటిలో సాధన చతుష్టే సంపన్న అంటే ఏంటి? మనకు ఏదైనా ఒక కోర్సు చేయాలి అంటే దానికి ఒక ప్రవేశ పరీక్ష ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవుతేనే మనకు సీటు దొరుకుతుంది. మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీటు, లేకపోతే దొరుకుతుంది ఏదో కాలేజీలో, ఏదో అంత మంచిగా ఉండకపోవచ్చు. అంటే ఎక్కువ అర్హత ఉంటే లాభాలు కూడా ఎక్కువ. అదే తత్వం ఇక్కడ కూడా. ఈ అర్హతలు మనకు ఉంటే ఏమవుతుంది? మనం ఏం నేర్చుకుంటున్నామో అది సరిగా బుర్రకి ఎక్కి అక్కడ కూర్చొని ఉంటుంది. ఆ తర్వాత మనకు ఉపయోగానికి పడుతుంది. ఎప్పుడు అలాంటి పరిస్థితి వస్తుందో అప్పుడు ఆహా, ఇది నాకు తెలుసు, నేనేం చెయ్యాలి ఇప్పుడు నాకు తెలుసు అని ఉపయోగానికి పడుతుంది. ఈ అర్హతలు ఏంటో అని ఒక్కసారి చూద్దాము. వివేక, వైరాగ్య, శమాధి షట్క సంపత్తు, తరువాత ముముక్షుత్వ. మొదటిలో వివేక. వివేక అంటే ఏది నిత్యం ఏది అనిత్యం అని తెలుసుకునే ఒక సామర్థ్యం. దీనికి వివేక అని పేరు. ఏదైనా మనకు ఆశ పుట్టుతుంది, చూస్తే కొత్తది చూస్తే నాకు ఇది కావాలి అని ఆశ పుట్టుతుంది. ఏమి తప్పు అని కాదు, కానీ ఇది శాశ్వతమా లేదా క్షణికంగా మాత్రమే ఉంటుందా? అలాంటి ఒక ఆలోచన రావాలి. ఇది శాశ్వతం కాదు అంటే మరి దీనికోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నాను నేను? అలాంటి ఆలోచన రావాలి. ఏది శాశ్వతమో నా మనస్సు అక్కడ పోవాలి. శాశ్వతమేది అశాశ్వతమేది అని తెలుసుకునేది వివేక. తర్వాతది వైరాగ్య. రెండోది వైరాగ్యం. వైరాగ్య అంటే ఇప్పుడు గృహస్థాశ్రమిలో అయితే కుటుంబం మొత్తం వదిలేసి ఎక్కడో హిమాలయమో అరుణాచల పర్వతమో ఎక్కడో ఎక్కాలి అనేమి లేదు, అక్కడ కూర్చొని తపస్సు చేయాలి అనేమి కాదు. కానీ ఈ వివేకతో ఈ ప్రపంచం అంటే ఏంటి అని తెలుసుకునే తరువాత అందులో ఆసక్తి లేకపోవడం లేదా తగ్గిపోవడం. ప్రపంచ విషయంలో ఆసక్తి తగ్గిపోతుంది. ఇంకా నా లక్ష్యం ఏంటి? ఎందుకు నేను పుట్టాను? ఏమి చేస్తున్నాను ఇక్కడ? ఏం చెయ్యాలి? ఏమి చేస్తున్నాను? నా లక్ష్యం ఏంటి ఇప్పుడు? మనం ఎలా ఉన్నాము? పుట్టామా, పెరిగామా, స్కూల్ వెళ్ళామా, కాలేజ్ వెళ్ళామా, డిగ్రీ తెచ్చామా, పెళ్ళి చేసుకున్నామా, పిల్లల్ని పుట్టించామా, ఆ తర్వాత వెళ్ళిపోయామా. ఇంతే కాదు, ఏదో ఉంది నాకు. ఏం చేసుకోవాలి నేను? ఏమి తెలుసుకోవాలి? ఏ జ్ఞానం నాకు అవసరము? ఇలాంటి విషయాల గురించి ఆలోచన రావడము. అలాంటి విషయాల ఆలోచన వచ్చినప్పుడు, చింతన చేసినప్పుడు లౌకిక విషయంలో ఆసక్తి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దీనికి పేరు వైరాగ్యం. నా లక్ష్య ఏంటి? ఇది తెలుసుకోవడం. తరువాత శమాది షట్క సంపత్తు. 6 గుణాలు ఉన్నాయి. శమ, ఆది, ఎట్సెట్రా ఎట్సెట్రా. శమ అంటే మొదటిలో శమ. శమ అంటే మనోనిగ్రహం. మన మనస్సుని మనము నిగ్రహం చెయ్యగలుగుతామా? లేదు అంటే దానికి ఏమి చెయ్యాలి? ఈ తత్వబోధ గ్రంథంలో ఆదిశంకరాచార్యులు దీన్ని ఎలా పెంచుకోవాలి, శమ లేదు దమ లేదు అంటే ఎలా పెంచుకోవాలి దాని గురించి చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన అనుకుంటున్నాడు, ఆహా వీళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చారు, ఇంకా వాళ్ళకి 2+2 నేర్పించాలా నేను? అంతే కదా, 2+2 అని
ఫస్ట్ స్టాండర్డ్లో నేర్చుకుంటాము. తర్వాత 10వ క్లాస్కు వచ్చినప్పుడు 2+2 అంటే ఏంటి ఎలాగని అడుగుతున్నామా? అలాగే ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత అవి అన్నీ ఎవరు అడగరు. తెలిసిన తర్వాతనే ఇక్కడికి వస్తున్నారు అని ఆయన నిర్ధారం చేసి దాని గురించి ఏమి చెప్పట్లేదు. శమ అనేది మనోనిగ్రహం. రెండోది దమ. దమ అంటే మన ఇంద్రియాల్ని నిగ్రహించడం. ఇది దమ. అన్ని జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, స్పెషల్లీ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు కూడా ఇది మన వశలో మనము తీసుకురావడం, దీనికి పేరు దమ. మూడోది ఉపరమ. మన ధర్మ ఏంటో అని నేర్చుకొని తెలుసుకొని దాన్ని చేయడం, ఆచరించడం. ఉపసంహరణ అని కూడా అంటారు. ఇది ఉపరమ. తరువాత తితిక్ష. నాలుగోది తితిక్ష. తితిక్ష అంటే మనకు ప్రపంచంలో ద్వంద్వాలు ఉంటాయి. శీత, ఉష్ణ, సుఖ, దుఃఖ, మాన, అపమాన, ఇలా చూస్తే పెద్ద లిస్టే ఉంది. ఇవి అన్నీ తట్టుకోగలుగుతామా లేదా? మనకు ఎలాగుంది? ఎండాకాలంలో అమ్మ వర్షం పడితే ఎంత బాగుంటుంది, వర్షం పడితే బాగుంటుంది. వర్షాకాలంలో కొంచెమైనా వేడిగా ఉంటే, చలికాలంలో అమ్మో బయట వెళ్ళి కూర్చుంటాం. ఎక్కడ సన్లైట్ పడుతుందో అక్కడ వెళ్ళి కూర్చుంటాం. అది కావాలి ఇప్పుడు అని. అమ్మ ఎంత చలి ఎంత చలి అంటాము. అలా కాకుండా సరే ఈ ఎండాకాలంలో వర్షం రావాలని ఎలాగుంటుంది? ఎండగా ఉంటుంది, దాన్ని తట్టుకోవాలి. వర్షాకాలంలో వర్ష పడుతుంది, అయ్యో వర్ష పడకూడదు అని అంటే ఎట్లా? మాన, అపమాన, సుఖ, దుఃఖ. సుఖం వస్తే ఎంతో సంతోషం మనకు, అదే దుఃఖం వస్తే ఎలాగుంటాము? ఏడుస్తాము, అందరికీ ఫోన్ చేసి అది వాళ్ళని ఏడిపిస్తాము. అయితే దాన్ని తట్టుకునే ఒక శక్తి, దానికి తితిక్ష అని పేరు. తరువాత ఐదోది శ్రద్ధ. శ్రద్ధ అంటే ఒక నమ్మక, విశ్వాసం. దేని మీద? వేదాంత వాక్యాల మీద, అలాగే దాన్ని వివరించే గురు మీద ఒక విశ్వాసం. నాకు అర్థం కాకపోవచ్చు, నాకు ఇది సరియా కాదా అని సంశయం రావచ్చు. వస్తే కూడా ఆహా ఇది వేదాంతలో ఇలా వాక్యం ఉంది అంటే అది 100% కరెక్ట్గా ఉంటుంది, కానీ నేను ఆ స్థితికి రాలేదు ఇంకా, అందుకే నాకు అర్థం అవ్వట్లేదు. అది తప్పు కాదు. గురువు కూడా అలా చెప్తున్నారు అంటే గురువు కూడా, గురు వాక్యం మీద కూడా విశ్వాస, నమ్మక ఉండాలి. ఇది శ్రద్ధ. ఆరోది సమాధానం. సమాధానం అంటే చిత్త ఏకాగ్రత. శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ ఇవన్నీ వస్తే మనకు ఆటోమేటిక్గా ఏకాగ్రత వస్తుంది. చిత్త ఏకాగ్రత, దానికి పేరు సమాధానం. దీన్ని ఎలా పెంచుకోవాలి మనము? భగవద్గీత 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్ విభాగ యోగంలో దైవీ సంపత్ అంటే ఏంటి, ఆసురీ సంపత్ అంటే ఏంటి, అవి అన్నీ మంచిగా వివరించాడు భగవంతుడు. దాన్ని మనము తెలుసుకోవాలి. అందుకే ధర్మ ఏంటో అధర్మ ఏంటో దాని గురించి మనకు సరిగా వివరం ఉండాలి. ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే సరి, ఇది తెలుసుకోవాలి మనం. అయితే ఇది సాధన చతుష్టయ సంపన్న. ఈ అర్హతలు ఉంటే తత్వబోధ లేదా వేదాంత అర్థమవుతుంది. అందుకే అర్హతలు లేవు మనలో అంటే దాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోవాలి. అది పెంచితే తర్వాత ఇది అర్థమవుతుంది. అది అక్కడ ఫస్ట్ 100% మార్క్ వచ్చిన తర్వాతనే నేను వెళ్తాను అంటే అవ్వదు. కొంచెం కొంచెం దాన్ని పెంచుకోవాలి. దీన్ని కూడా చదివి ఓహో నాకు ఇలాగ అర్థం అవుతుంది అని
సంతోషంతో ముందుకు వెళ్ళాలి. అయ్యో నాకు రావట్లేదు, అయ్యో ఇది ఏంటో జ్ఞానం, అలా కాదు. ఎంత అర్థమవుతుంది అంటే అంతే, కొంచెం కొంచెం చిన్న చిన్న స్టెప్ వేసుకొని మనము ముందుకు వెళ్ళాల్సింది. ఆ తరువాత ఆత్మ అంటే ఏంటి? రెండో విచారం ఆత్మ. ఆత్మ అనేది ఈ 3 శరీరాలు కాదు, పంచకోశాలు కాదు, 3 అవస్థలు ఇవి కూడా కాదు. దీనికిన్న భిన్నంగా ఉంది, సత్ చిత్ ఆనందంగా ఉంది ఆత్మ అనేది. శరీరత్రయ అంటే ఏంటి? స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీర. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఇవి 3 ఉంటాయి. మనకు కనపడేది స్థూల శరీరం మాత్రమే, భౌతిక శరీరం, దేహం కనపడుతుంది. సూక్ష్మ శరీర, కారణ శరీర మనకు కనపడటం లేదు. స్థూల శరీర అంటే పంచభూతాలు, అందులో పంచభూతాలు మాత్రమే ఉంటాయి. పంచభూతాలు అంటే ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ. ఇంకా పంచీకరణ చేసిన తరువాత ఈ దేహం పుట్టుతుంది. భౌతిక దేహం ఒక ఆఫీస్ రూమ్ ఉండినట్టు. ఈ స్థూల శరీరానికి 6 వికారాలు ఉంటాయి. మొదటిలో ఉంటుంది, తరువాత పుట్టుతుంది, పెరుగుతుంది, ఆ తరువాత మార్పులు వస్తాయి, క్షయం అవుతుంది, లాస్ట్లో నాశం అయిపోతుంది. అయితే ఈ 6 వికారాలు షడ్ వికారాలు అంటాము. స్థూల శరీరానికి ఇవి అన్ని ఈ వికారాలు ఉంటాయి, మార్పులు ఉంటాయి. కొన్ని సంవత్సరాలు మాత్రమే ఈ స్థూల శరీరం ఉంటుంది. ఆ తరువాత స్థూల శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరం మాత్రమే ప్రయాణం చేస్తుంది. ఈ స్థూల శరీర, సూక్ష్మ శరీర సపరేట్ అవుతుంది కదా, దానికి పేరు మరణం. ఆ సూక్ష్మ శరీర ఇంకా ఒక కొత్త గర్భాల్లో ప్రవేశిస్తుంది. ప్రవేశ చేసి ఇంకా కొత్త జన్మం, కొత్త లైఫ్, వేరే వాతావరణం ఉండొచ్చు. ఎక్కడ ఏంటి ఎలాగుంటుంది అది ఏమి చెప్పలేము. అది మన కర్మ ఫలాన్ని బట్టి ఉంటుంది. సూక్ష్మ శరీర అంటే ఒక ఆఫీస్ రూమ్లో వేరే వేరే ఐటమ్స్ మనకు కావాలి. కూర్చోడానికి చైర్, టేబుల్, ఒక కంప్యూటర్, నెట్ కనెక్షన్, ఇవి అన్నీ కావాలి మనకు. అలాంటిదే ఈ సూక్ష్మ శరీరం. ఇప్పుడు చెవి అనేది, కనపడే చెవి అనేది స్థూల శరీరానికి ఒక భాగం. సూక్ష్మ శరీరంలో వినపడే శక్తి 17 ఐటమ్స్ ఉంటాయి, అంశాలు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి అనే 17 అంశాలు ఈ సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఇది కూడా సూక్ష్మమైన పంచభూతాలే. ఈ సూక్ష్మ శరీర ఒక్క సృష్టి నుండి ఇంకా ఒక్క ఆ ప్రళయ వరకు అలాగే అదే సూక్ష్మ శరీరంతో మనము ముందుకు వెళ్తూ ఉంటాము. వేరే వేరే దేహాన్ని ప్రవేశించి అక్కడ బ్రతికి తరువాత అక్కడి నుండి ఇంకా ఒక్క దేహానికి ప్రవేశిస్తున్నాము. ఇది సూక్ష్మ శరీరం. కారణ శరీర అంటే ఒక గింజ ఉండినట్టు. గింజాన్ని మనము కట్ చేసి చూస్తే గింజ లోపల ఏమీ కనపడదు, ఏమీ లేదు. శూన్యం అంటే శూన్యం నుండి ఒక చెట్టు ఏమీ రాదు, ఇది మనకు తెలుసు. శూన్యం నుండి శూన్యం మాత్రమే. కానీ అదే గింజం నుండి ఒక పెద్ద చెట్టు, మొదటిలో చిన్న చెట్టు తర్వాత పెద్దగా అవుతుంది అంటే అది అవ్యక్త రూపంలో ఆ గింజలో ఉంది, కనపడటం లేదు. అలాగే ఈ సూక్ష్మ శరీర, స్థూల శరీర ఇవి రెండు కూడా కారణ శరీరంలో అవ్యక్త రూపంలో ఉంటాయి. అందుకే దానికి పేరు అనిర్వాచ్య, అవిద్య అంటారు. కారణ శరీర అనిర్వాచ్య, అది మనము పదాల్లో వర్ణించలేము, అలాంటిది. ఇది కారణ శరీరం. అయితే ఇవి 3 కూడా ఆత్మ కాదు. ఇవి 3 కింద భిన్నంగా ఉన్నది ఆత్మ.
పంచకోశాలు: అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ అని 5 కోశాలు ఉంటాయి. ఈ కోశాల ఆత్మ అంటే ఆత్మ ఇది కాదు. 3 అవస్థలు: జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇది కూడా కాదు. అయితే ఆత్మ అంటే ఏంటి? సత్ చిత్ ఆనంద స్వరూప. సత్ అంటే ఎల్లప్పుడూ శాశ్వతంగా ఏది ఉందో దానికి పేరు సత్. ఏది శాశ్వతంగా ఉంటుంది? మన ఉపనిషత్తు అంటుంది అది ఒక్కటే. దానికి పేరు ఆత్మ అనొచ్చు, బ్రహ్మ అనొచ్చు, శుద్ధ చైతన్య అనొచ్చు, ప్రజ్ఞ అనొచ్చు, వేరే వేరే పేర్లు ఇవ్వచ్చు. వేరే ఏదైనా చూస్తే అది శాశ్వతం కాదు. భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో ఏది ఉందో దానికి పేరు సత్. అయితే ఈ ఆత్మ అనేది ఎల్లప్పుడూ ఉంది. ఇది ఆత్మానికి ఉన్నటువంటి స్వభావం, గుణం కాదు, అది స్వభావం. అలాగే చిత్ అనేది జ్ఞానస్వరూప. ఆనందం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండటం. మనకెప్పుడైనా కోరిక ఎలాగుంటుంది? సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నా పిల్లలు సంతోషంగా ఉండాలి అని కోరిక కదా మనకందరికీ కూడా. ఎందుకు ఈ కోరిక పుట్టుతుంది? ఎందుకు నాకు దుఃఖంగా ఉండాలి, ఏడుస్తూ ఉండాలి, 1 గంట చాలు నేను ఏడుస్తూ కూర్చుంటాను? ఎవరికైనా ఇలాంటి కోరిక పుట్టుతుందా? ఎప్పుడైనా చూసామా? ఏడుస్తూ ఉండాలండి నాకు అని చెప్పేవాళ్ళు ఎవరైనా కనపడుతున్నారా? లేదు. ఎందుకంటే మన స్వభావం అది. ఒరిజినల్ స్వభావమే సంతోషంగా ఉండటం. అందుకే మనకు సంతోషంగా ఉండాలి అని కోరిక పుట్టుతుంది, సుఖం కావాలి అని. ఇది ఆత్మ గురించి ఇలా చెప్తున్నారు. ఆ తరువాత 3వ విచారం సృష్టి గురించి. మాయ అనేది బ్రహ్ముడిని ఆశ్రయించి ఉంటుంది. 3 గుణాలు ఉంటాయి. సత్వ, రజ, తమ అనే 3 గుణాలు మాయకి ఉంటుంది. ఇలాంటి మాయ నుండి పంచభూతాలు వస్తాయి. మొదటిలో సూక్ష్మ రూపంగా, తరువాత స్థూలంగా. ఈ పంచభూతాలలో కూడా 3 గుణాలు ఉంటాయి. మాయాలో ఎలా 3 గుణాలు ఉన్నాయో అలాగే ఈ పంచభూతాలలో కూడా అలాంటి 3 గుణాలు ఉంటాయి. ఈ సత్వగుణ మాత్రమే తీసుకొని జ్ఞానేంద్రియాల సృష్టి అవుతుంది. మళ్ళీ ఇక్కడ మొదటిలో సూక్ష్మ రూపంలో జ్ఞానేంద్రియాల సృష్టి అంటే వినే శక్తి, కనపడే శక్తి, వాసన చూసే శక్తి, రుచి చూసే శక్తి, నాలికకి రుచి, ఇలాంటి శక్తి మాత్రమే మొదటిలో సృష్టి అవుతుంది. సత్వగుణ మాత్రమే తీసుకొని జ్ఞానేంద్రియాల సృష్టి అవుతుంది. ఒక భూత ఒక ఇంద్రియ సృష్టికి కారణమవుతుంది. ఆ తరువాత మొత్తం సత్వగుణ మాత్రమే, కానీ అన్ని పంచభూతాలలో ఉన్నటువంటి సత్వగుణ తీసుకొని మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార అనే అంతఃకరణ సృష్టి అవుతుంది. అలాగే రజోగుణ, ప్రతి భూతాల్లో ఉన్నటువంటి రజోగుణ నుండి కర్మేంద్రియాల సృష్టి అవుతుంది. తరువాత మొత్తం రజోగుణ మాత్రమే తీసుకొని పంచ ప్రాణాల సృష్టి అవుతుంది. ఆ తరువాత తమోగుణ మిగిలింది. ఈ తమోగుణతో ఒక పంచీకరణ అని ఒక
కార్య నడుస్తుంది, మిక్స్ అవుతుంది. ఆ మిక్స్చర్ ఉపయోగించి లేదా మిక్స్చర్ ద్వారా మన స్థూల శరీర సృష్టి అవుతుంది. అలాగే మన ఒక దేహం మాత్రమే కాకుండా ప్రపంచం కూడా అలాగే సృష్టి అవుతుంది. ఇప్పుడు మనకు ఎలా కారణ శరీరం ఉందో అలాగే కారణ ప్రపంచం, సూక్ష్మ శరీర సూక్ష్మ ప్రపంచం, స్థూల శరీర స్థూల ప్రపంచం. స్థూల ప్రపంచం అంటే మనకు కళ్ళకి కనపడే ప్రపంచం, మనకు కనపడుతుంది ఇప్పుడు, అది స్థూల ప్రపంచం. దాని వెనక సూక్ష్మ ప్రపంచం, దాని వెనక కారణ ప్రపంచం. ఈ కారణ ప్రపంచానికే వేదాంత ఇచ్చే పేరు మాయా. ఆ తరువాత ఈ జీవాత్మ పరమాత్మ అంటే ఏంటి, దీని గురించి చెప్తున్నారు. ఆ తరువాత అందులో జీవాత్మ పరమాత్మ ఐక్య. నిజంగా చూడాలి అంటే ఏ ఉపనిషత్తు తీసుకుంటే కూడా ఇదే ముఖ్యమైన అంశం. ముఖ్యమైన టాపిక్ అంటే జీవాత్మ పరమాత్మ ఐక్య. మహావాక్యాలు అంటారు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ఇలా రకరకాల మహావాక్యాలు వస్తాయి వేరే వేరే ఉపనిషత్తులలో. మహావాక్య అంటే ఎక్కడ జీవాత్మ ఈక్వల్స్ పరమాత్మ అని వస్తున్నాయో అలాంటి వాక్యానికి పేరు మహావాక్యాలు. జీవాత్మ పరమాత్మ అంటే ఏంటి అని అద్భుతంగా ఆదిశంకరాచార్యులు వివరిస్తున్నారు. బ్రహ్మ అనేది శుద్ధ చైతన్య. ప్రపంచం, ఈ దేహం అనేది ఒక వస్తు, ఒక మ్యాటర్, అది మెటీరియల్ అంటాం. అయితే ఈ వస్తుకి లేదా మ్యాటర్కి ఏ శక్తి లేదు, చైతన్య అనేది లేదు. కానీ మన అనుభవానికి వస్తుంది, నాలో చైతన్యం ఉంది, నేను మాట్లాడగలుగుతాను, వినగలుగుతాను, చెయ్యి ఎత్తగలుగుతాను అంటే అందులో చైతన్యం ఉంది. వేరే వస్తువుల్ని చూస్తే ఆ చైతన్యం అందులో లేదు. అయితే ఏమి తేడా అని అడిగితే, ఈ బ్రహ్మ ఒక వ్యక్తి అనుకుందాం. అద్దం ఉంది, ఒక వ్యక్తి నిలబడితే ఆ అద్దంలో ప్రతిబింబ కనపడుతుంది. ఇప్పుడు అక్కడ 3 అంశాలు ఉన్నాయి. ముందు ఏ వ్యక్తి నిలబడ్డాడో ఆ వ్యక్తి, అద్దం అనేది ఉంది, ప్రతిబింబ, ఇవి 3 అంశాలు ఉంటాయి అక్కడ. మనం ఇక్కడ ఏం గమనించాలి అంటే, ఈ ప్రతిబింబ ఎలా ఉంది? అద్దం చాలా మంచి క్వాలిటీ అద్దం అయితే ప్రతిబింబ కూడా చాలా బాగా కనపడుతుంది కదా. మనము ఐబ్రో ఇది చేయాలంటే ఎలాగ వెళ్తాము, మంచి వద్ద ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి కనపడుతుందా, చిన్న ఇది కూడా తీయాలి కదా, అలా చేస్తాం కదా, క్లియర్గా కనపడాలి. ఇలా అయితే అద్దం క్వాలిటీ బాగాలేదు అంటే ఆ ప్రతిబింబ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ అద్దం అనేది మన దేహం, మన మనస్సు, మన కారణ శరీరం అంటే 3 ఉంటాయి. స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీర. అయితే ఇక్కడ ప్రతిబింబం ఉంది. దేనిది ప్రతిబింబం? ఆ శుద్ధ చైతన్య. దానికి బ్రహ్మ అని పేరు, పరబ్రహ్మ అని పేరు కూడా పెట్టొచ్చు. ఆ పరబ్రహ్ముడికి వచ్చే ఒక ప్రతిబింబం. ఈ దేహం అనేది మాధ్యమం, అందులో కనపడే ఆ పరబ్రహ్ముడి ప్రతిబింబానికి పేరు జీవాత్మ.
అలాగే ఈ మాధ్యమ ఇప్పుడు దేహం కాదు, మొత్తం ప్రపంచం బ్రహ్మాండం అయితే మాధ్యమం ఇప్పుడు బ్రహ్మాండం. అందులో వచ్చే ప్రతిబింబానికి పేరు పరమాత్మ. ఈ దేహంలో వచ్చే ప్రతిబింబానికి పేరు జీవాత్మ. అదే శుద్ధ చైతన్య, అదే వ్యక్తి, అదే పరబ్రహ్మ, ఏమీ తేడా లేదు. కానీ మాధ్యమం మాత్రం ఇప్పుడు బ్రహ్మాండం. ఇప్పుడు కనపడే ప్రతిబింబ దానికి పేరు పరమాత్మ. ఈ అండాండ లేదా పిండాండ అంటాము, అంటే ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి ప్రతిబింబ. అది అక్కడ బ్రహ్మాండలో కనపడే ఆ పరమాత్మ ఎలాగ ఒక్కటేం చెప్పొచ్చు? జీవాత్మ ఈక్వల్స్ పరమాత్మ, అహం బ్రహ్మాస్మి అని ఎలా చెప్పగలుగుతాము? అంటే అక్కడ ఏ దృష్టికోణంతో మనము చూస్తున్నాము, ఇది మనకు చాలా ముఖ్యం. సముద్రంలో అలలుంటాయి, కొన్ని చాలా పెద్దగా వస్తాయి, కొన్ని చిన్న చిన్న అలలు. అలల్ని చూస్తే ఎన్నో అలలు. అందుకే కదా మనం దాన్ని చూడటానికి కదా బీచ్కి వెళ్తాం. చూస్తే ఎంత సంతోషం మనకది. వేరే వేరే అలలు, ఎలా రకరకాల అలలున్నాయో అలాగే మనమందరూ ఉన్నాము. ఇప్పుడు ఆ అల మాట్లాడగలుగుతుంది అంటే ఒక చిన్న అల చెప్పొచ్చు, అయ్యో నేను ఇంతే చిన్నగా ఉన్నాను, అయ్యో అయ్యో అని చెప్పొచ్చు. పెద్ద అల, ఆహా నేను పెద్దగా ఉన్నాను, నేను చాలాసేపు ఉంటాను, నేను అక్కడ దాకా వెళ్తాను అని చెప్పొచ్చు. ఒక అల ఏడుస్తూ కూర్చోవచ్చు, ఇంకొక అల సంతోషంతో ఓహో నేనే గ్రేట్ నేనే గ్రేట్ అని అనొచ్చు. అదే స్థితి మనం కూడా అలాగే ఉన్నాము. అయ్యో నాకు అది లేదే, అయ్యో నాకు ఇది లేదే, వాళ్ళకి అది ఉందే, వీళ్ళకి ఇది ఉందే అని అనుకుంటాము. ఉండేవాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉన్నారా? వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. డబ్బు ఎక్కువ ఉంటే దాన్ని ఎలా ఎక్కడ దాచిపెట్టాలి, ఏ బ్యాంకు నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది, బ్యాంకులో ఎక్కువ పెట్టలేము, గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కడ దాచిపెట్టడము, ఇవి కష్టాలు. అయితే సుఖ అనేది వస్తే కూడా కొంచెంసేపు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత మనకు దుఃఖాలే ఎక్కువ. ఇప్పుడు అలతో కాదు, అక్కడ నీళ్లు కదా ఉండేది, నీళ్లతో మనము మాట్లాడితే, నీళ్లు మాట్లాడగలిగితే నీళ్ళేం చెప్తుంది? అది చిన్న అల కూడా నేనే, పెద్ద అల కూడా నేనే, ఒక్కసారి ఇలాగ వెళతాను, ఒక్కసారి అలాగ వెళతాను అని చెప్తుందా? అయితే దృష్టికోణం, ఏ దృష్టికోణంతో మనము చూస్తున్నాము అది మాత్రమే తేడా ఇక్కడ. ఈ దేహం నేను, ఈ మనస్సు నేను, బుద్ధి నేను అని అనుకుంటే జీవాత్మ ఈక్వల్స్ పరమాత్మ సరికాదు. ఎందుకంటే మనము అల్పజ్ఞ, అల్పశక్తి కదా. పరమాత్మ అంటే సర్వజ్ఞ, అన్నీ తెలుసు, సర్వశక్తిమాన్, ఎంత శక్తి ఉంది, అన్ని చోట ఉంటాడు, సర్వవ్యాపిగా ఉంటాడు. మనము ఇంతే, అక్కడ వెళ్తే మరి ఇక్కడ ఉండము కదా, అక్కడ ఉంటాము. భగవంతుడు అలాగా అన్ని చోట ఉంటాడు. ఇవన్నీ తేడా కదా. అవును, ఈ దేహ దృష్టి నుండి, మనస్సు దృష్టి నుండి, బుద్ధి దృష్టి నుండి చూస్తే జీవాత్మ పరమాత్మ ఒక్కటే కాదు. కానీ వేదాంత చెప్తుంది అహం బ్రహ్మాస్మి అంటే ఏ దృష్టికోణం నుండి చెప్తున్నారు అంటే ఆ శుద్ధ చైతన్య. ఏ వ్యక్తి అద్దం ముందు నిలబడ్డాడో ఆ వ్యక్తి, అది పరబ్రహ్మ, వ్యక్తి కాదు, ఒక చైతన్య, పరిశుద్ధమైన చైతన్య. అది నేను. మనము నేను అంటే ఈ దేహము, మనస్సు, బుద్ధి అని ఒక తప్పు కల్పనతో బ్రతుకుతున్నాము.
అందుకే హెచ్చరిక హెచ్చరిక అని చెప్తున్నారు. ఇది కాదు, నువ్వు ఈ దేహము కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, స్థూల శరీరము కాదు, సూక్ష్మ శరీరము కాదు, కారణ శరీరం మనకు ఎలాగైనా తెలీదు, అది కూడా నువ్వు కాదు. నువ్వు ఆ శుద్ధమైన పరిశుద్ధమైన చైతన్య ప్రజ్ఞ ఆత్మ పరమాత్మ బ్రహ్మ, అది నువ్వు. ఆ దృష్టికోణం నుండి చూస్తే అవును, జీవాత్మ పరమాత్మ, ఎందుకంటే రెండు కూడా పరబ్రహ్మ ప్రతిబింబమే. ఆ పరబ్రహ్మ దృష్టి నుండి మనము చూడాల్సింది ఇక్కడ. ఆ దృష్టి నుండి చూస్తే ఈ ఈక్వేషన్ మనకు కరెక్ట్గా అనిపిస్తుంది. ఇదే చాలా ముఖ్యమైన విచారం. దాన్ని మళ్ళీ మళ్ళీ మనము ఆలోచించాలి, చింతన చేయాలి. చింత కాదు, చింతన చేయాలి. ఎవరు నేను? ఎక్కడి నుండి వచ్చాను? ఎక్కడికి వెళ్తున్నాను? దేనికి వచ్చాను? ఏం చేస్తున్నాను ఇక్కడ? దీని గురించి కొంచెమైనా ఒక్క 24 గంటలలో ఒక్క 2 నిమిషం ఊరికే కూర్చొని, ఇంత ప్రాముఖ్యత నేను ఇస్తున్నాను ఈ దేహానికి. నా మనసు బాగలేదు, ఎంత ప్రాముఖ్యత ఆ మనసుకి ఉంది, ఇవ్వాలి. కానీ ఎట్లా ఇవ్వాలి? ఎలాగివ్వాలి? నేను ఎలాగిస్తున్నాను? మన ధర్మ ఏమంటుంది? వేదాంత ఏమంటుంది? ఆదిశంకరాచార్యులు ఏమంటున్నారు? లేదా వేరే స్వామీజీలో సంతులు ఏమంటున్నారు? ఇది మనకు చాలా ముఖ్యం. వేదాంతలో వచ్చిన ఉపనిషత్తులో వచ్చే విచారాలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను కొంచెమైనా ఇంప్రూవ్ అవ్వాలి, నిన్న ఎలాగున్నానో దానికి నేను కొంచెమైనా ఇవాళ బెటర్ అవ్వాలి అని ఒక కోరిక ఉంటుంది కదా. ఎంత ఫేషియల్ అవి ఇవి చేసుకుంటాము, ఎందుకు? మంచిగా కనపడాలి. ఎవరికి? వేరే వాళ్ళకి కదా. వేరే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి నాకు, ఎంత అందంగా ఉన్నావు నువ్వు, ఈ చీర నీకు చాలా సూట్ అవుతుంది. అబ్బా, ఎవరైనా చెప్తే ఇంకా పర్వాలేదు, చెప్పకపోతే చెప్పే వరకు మనము వెయిట్ చేస్తాం. ఎవరు చెప్తారు? మనము ఎంత ప్రాముఖ్యత ఈ సర్టిఫికేట్స్కి ఇచ్చాము, మనము లోపల ఎలాగున్నాము, ఎలాగ నేను ఇంప్రూవ్ అవ్వాలి, దీని గురించి మనము ఆలోచించాలి. అందుకే హెచ్చరిక అంటున్నారు. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాము, ఇది ఈ ఆత్మ విచారం. అన్ని ఉపనిషత్తులో వేరే వేరే సైడ్ నుండి చెప్పొచ్చు, కానీ అదే విచారం అదే ఉంటుంది. అయితే ఇన్ని ఉపనిషత్తులు కావాలా? ఎన్ని ఉపనిషత్తులు చదివితే కూడా అంత తొందరగా ఎక్కదు. మనకొని కాదు, ఎవరికైనా అంతే. కానీ నాకేమీ అర్థం అవ్వట్లేదు, నాకు వద్దిది అని వదిలేయడం కాదు. నాకు అర్థం కావట్లేదు అంటే నాలో ఏదో ఉంది. వేరే వాళ్ళకి ఎవరికి అర్థం అవుతుందంటే వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది? అయితే నాకు కూడా అర్థం అవ్వాలి. ఆ ఒక్క ఉత్సాహంతో మనము ముందుకు వెళ్ళాలి. ఈ జీవాత్మ పరమాత్మ ఐక్య గురించి చెప్పి తరువాత ఎవరికి ఇలాంటి అపరోక్ష జ్ఞానం అంటే అనుభవానికి వచ్చిన జ్ఞానం వస్తే సమదర్శనంగా ఉంటారు, అందరినీ ఒకే సమానంగా చూస్తారు. అలాంటి వ్యక్తికి జీవన్ముక్త అని పేరు. ఇది ఈ తత్వబోధలో వచ్చే లాస్ట్ టాపిక్. అంటే జ్ఞాన ఫలం ఏంటి? ఈ ఆత్మజ్ఞానమో ఆత్మ సాక్షాత్కార అంటారు, పరమాత్మ సాక్షాత్కార అంటారు.
ఇది వస్తే ఏమవుతుంది, ఫల ఏంటి, ఉపయోగం ఏంటి, లాభాలేంటి అని అడిగితే ఒకటి జీవన్ముక్తి, ఇంకొకటి విదేహముక్తి. జీవన్ముక్తి అంటే ఇదే జన్మంలో మనకిప్పుడు జ్ఞానం వస్తుంది అనుకోండి. ఏదో ఒక 60 సంవత్సరాలకి జ్ఞానం వచ్చింది. ఆ తరువాత ఎన్ని సంవత్సరాలు మనం బతుకుతామో తెలీదు. ఒక 80 సంవత్సరాల వరకు బతుకుతాము అనుకోండి. ఆ 20 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఎలాగుంటాము? ఆనందంగా ఉంటాము. ఆ జ్ఞాన రాగానే ఓహో నాకు జ్ఞానం వచ్చింది, ఇంకా అన్ని వదిలేసి నేను వెళ్ళిపోతాను, ఈ గృహస్థాశ్రమ నాకు వద్దు, ఈ కుటుంబం నాకు వద్దు, ఈ వీళ్ళందరూ నా వాళ్ళు కాదు, అలాగేముండదు. ఇక్కడే అదే కుటుంబంలో ఉండి అలాగే బ్రతికి, కానీ తేడా ఏంటంటే సుఖ దుఃఖ రెండు కూడా ఏ పరిణామం ఉండదు. సుఖం వస్తే ఓహోహో అని ఎగరడం, దుఃఖం వస్తే అయ్యో అయ్యో అనడం, అవి ఏమీ ఉండదు. వర్షం పడినప్పుడు రెయిన్ కోట్ వేసి తిరిగినట్టు, ఏది వస్తే కూడా నాకేం ప్రాబ్లం లేదు, నాతో నేను ఒక రెయిన్ కోట్ వేసుకున్నాను, పడితే పడని. అలాగుంటుంది ఈ జీవన్ముక్త జీవితం. విదేహముక్తి అంటే దేహ నుండి ముక్తి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. చాప్టర్ అక్కడ క్లోజ్ అయిపోతుంది. బుక్కే క్లోజ్, చాప్టర్ కాదు, బుక్ క్లోజ్. మళ్ళీ మళ్ళీ పుట్టేదే లేదు. మనం ఎలాగున్నాము, అజ్ఞానులు ఎలాగున్నారు అంటే మళ్ళీ మళ్ళీ పుట్టుతాము. విదేహముక్తి అంటే మళ్ళీ జన్మము లేదు, జన్మ లేదు అంటే మరణము లేకపోవడం. జీవన్ముక్తి అంటే ఇదే ఈ జీవితంలో ఎలాగైనా ఏ పరిస్థితి వస్తే కూడా సమానంగా స్వీకరించడం, ఇది జీవన్ముక్తి. విదేహముక్తి ఎలాగ అవుతుంది అంటే దానికి ఈ కర్మ ఫలాల గురించి వివరిస్తారు. ఈ గ్రంథంలో జ్ఞానిల కర్మఫలా గురించి మాత్రమే ఆదిశంకరాచార్యులు వివరిస్తున్నారు. కానీ మనమందరూ అజ్ఞానులు. మనకేమవుతుందో, మన కర్మాలు ఎలా ఫలమిస్తుందో అది చూడాలి కదా మనం. 3 రకాల కర్మఫలాలు ఉంటాయి. అది అజ్ఞానికు జ్ఞానికు సేమ్గా ఉంటుంది. సంచిత, ప్రారబ్ధ, ఆగామి. ఇవి 3 కర్మఫలాలు. కర్మ అని అంటున్నారు పుస్తకాల్లో, అది కర్మఫలాల గురించే కర్మ అని అంటున్నారు. సంచిత కర్మ అనేది ఒక పెద్ద బ్యాగ్. అందులో ఏముంటాయి? పుణ్యఫలాలు ఉంటాయి, పాప ఫల. ఎప్పుడుది? ఎన్ని కోటి అనంత కోటి జన్మాల్ని ఎత్తామంట మనము. అందులో చేసిన కర్మానికి వచ్చే ఫలాలు, పుణ్యము ఉన్నాయి, పాపాలు కూడా ఉన్నాయి. ఎంత పెద్దగా ఉంది? ఒక పెద్ద పర్వతం ఉండినట్టు ఉంటుంది. ఎందుకంటే ఎన్ని కోటి జన్మలు ఎత్తామో తెలీదు. ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క మాట, పుణ్యమో పాపమో అక్కడ సంగ్రహం అవుతుంది. అయితే ఎన్ని కార్యాలు చేశాము, ప్రతి ఒక్కటి రికార్డు ఉంది అక్కడ. నేను చేసిన కర్మ మీకు రాదు, మీరు చేసిన కర్మ నాకు రాదు. వాళ్ళది వాళ్ళకి ఏ తప్పు రాదు అందులో. అది సంచిత కర్మ. ప్రారబ్ధ అంటే
ఆ పెద్ద బ్యాగ్ నుండి ఒక చిన్న కొన్ని ఐటమ్స్ మాత్రమే, కొన్ని పుణ్యాలు కొన్ని పాపాలు మాత్రమే దాన్ని మోసుకొని ఈ ప్రస్తుత జన్మం, ప్రజెంట్ జన్మ, ప్రారంధ కర్మ, సంచిత కర్మ అక్కడ వదిలేసి వచ్చాము, ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రయాణానికి వచ్చాము. ఒక వార ప్రయాణం చేస్తే కొన్ని మాత్రమే తీసుకొస్తామో అలాగే ప్రారంధ అనేది ఒక చిన్న బ్యాగ్. ఎప్పుడు మోసుకుంటాం ఈ ప్రారంధాన్ని? ఈ స్థూల శరీరం వదిలేస్తాం కదా, వదిలేయంగానే అక్కడ రెడీ, నెక్స్ట్ కొత్త ప్రారంధ బ్యాగ్ రెడీ. ఈ సూక్ష్మ శరీర ఆ ప్రారంధ బ్యాగ్ అని పట్టుకొని దాంట్లో ఎలాగుందో అలాగే కొత్త జన్మం, కొత్త జీవనం. ఎవరు తల్లి తండ్రి, ఎలాంటి వాతావరణ, ఎలాంటి బ్రతుకు ఉండాలి, ఏమేమి చదువుతాము అన్నీ అక్కడ ఆ ప్రారంధలో ఉంది. అది అందులో ఏమున్నాయో అదే పనికి వచ్చేది. ఈ చిన్న బ్యాగ్ని మోసుకొని తిరుగుతాం. ఆగామి ఏదో ఒక ఊరికి ట్రిప్ వెళ్తే అక్కడ మళ్ళీ కొత్త కొత్త ఐటమ్స్ తీసుకుంటామా? అలాగే ఈ పుట్టిన తరువాత ఏమేం చేస్తామో దానికి ఫలాలు ఉన్నాయా? దానికి ఒక కొత్త బ్యాగ్, ఆగామి బ్యాగ్. కొన్ని ఆగామి కర్మాలు ప్రారంధంలో కూడా రావచ్చు. నిన్న మొన్న చేసిన కొన్ని కర్మాల ఫలాలు ఈ వాళ్ళకే పనికి రావచ్చు, కానీ చెప్పలేము. అది ప్రారంధంలో రాకపోతే మళ్ళీ చనిపోయినప్పుడు ఈ ఆగామి కర్మ సంచితలో చేరిపోతుంది. అయితే ఇక్కడ దేనికి వస్తున్నాము? ఇవి అన్నీ తగ్గించడాని కోసం వస్తున్నాము. కానీ ఏం చేస్తున్నాము? ఇంకా ఎక్కువ 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 అవుతుంది. ఎలా తక్కువ చేయాలి? అందుకే కర్మయోగా తెలుసుకోవాలి. ఏ పని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తానో ఆ పనికి పుణ్యము లేదు, పాపము లేదు. పని చేయాల్సిందే, ఎలాగైనా మనము పని చేయాల్సిందే. ఏమి లేదు, నిద్రపోవాలి, అది కూడా ఒక పని. ఏ పని చేస్తే కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే, ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకారం చేస్తే పుణ్యము లేదు, పాపం లేదు, ఇలాగ శూన్యం అవ్వాలి. లేకపోతే ఇప్పుడు ఆగామి కర్మ అబ్బో ఇంకా పెద్దగా అయింది, ప్రారంభ ఇంతే, ఆగామి ఇంత పెద్దగా అయింది, అప్పుడు మళ్ళీ సంచిత ఇంకా పెద్దగా అవుతుంది కదా. దీని గురించి మనము ఆలోచించాలి. ఇవి అన్నీ ఎప్పుడు నాశనం అయిపోతున్నాయి? దీని గురించి జ్ఞానికి అజ్ఞానికి కొంచెం తేడా వస్తుంది. సంచిత అనేది అజ్ఞానికి ఎప్పుడు ఉంటుంది, ఖాళీ అవ్వట్లేదు. ఎందుకు? ఆగామి కర్మ పెద్ద పెద్ద వెళ్ళి ఊరు వెళ్ళి చాలా చాలా ఐటమ్స్ తీసుకువస్తే ఇంట్లో జాగం లేదు అంటే కూడా చాలామంది చూడండి ఎన్ని ఐటమ్స్ పెట్టుకుంటారు. అలాగవుతుంది. పుణ్య పాపాలు ఇంకా ఇంకా ఎక్కువ చేసి చేసి అది పుణ్యాలు కూడా ఉండొచ్చు. ఎక్కువ అయితే సంచిత అనేది ఖాళీ అవ్వట్లేదు. అదే జ్ఞానికి ఆ జ్ఞాన రాగానే సంచిత అనేది పెద్ద బ్యాగ్ ఉంటుంది, పర్వతలాగా బ్యాగ్ ఉంటుంది, ఖాళీ అయిపోతుంది, నాశం అయిపోతుంది. ఎప్పుడు? జ్ఞాన రాగానే. ప్రారబ్ధ అనేది జ్ఞానికు అజ్ఞానికు సేమ్, అనుభవించాల్సిందే. ప్రారబ్ధ బ్యాగ్ ఖాళీ అవ్వాలి, శూన్యం అవ్వాలి, అప్పుడు మాత్రమే ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. జ్ఞానికైనా అలాగే ఉంటుంది, అజ్ఞానికైనా అలాగే ఉంటుంది. జ్ఞానికి కూడా ఆ జ్ఞానం వచ్చింది, అయితే కూడా ప్రారంభంలో ఏదో కష్టాలు రావాలి అని ఉంటే అది తప్పకుండా వస్తుంది.
కానీ తేడా ఏంటి? ఆ జ్ఞానికి అది కష్టమని అనిపించదు. ఎందుకు? ఆ జ్ఞానం వచ్చిన తరువాత ఎల్లప్పుడూ పరమానందమే, కష్టం అనేది ఉండదు. ఆగామి ఆగామి అనేది మనము ఈ దేహాన్ని వదిలేసినప్పుడు ఆగామిని తీసుకువెళ్ళి అక్కడ సంచితలో పెట్టేసి మళ్ళీ వస్తాం. అదే జ్ఞానికి ఇప్పుడు 60 సంవత్సరాలకు జ్ఞానం వచ్చింది అనుకోండి, ఆ తరువాత ఆ దేహం ఏమేం పని చేస్తుందో దానికి పాప పుణ్య ఫలాలు ఉంటాయి. దానికి పేరు ఆగామి. ఎవరో ప్రశ్న అడిగారు, 60 సంవత్సరాల వరకు చేసిన కర్మం ఏమవుతుంది? అవి అన్నీ నాశమైపోతుంది. ఒక పెద్ద క్రిమినల్ ఉంటే ఆయన మీద ఎన్నో కేసెస్ ఉండింది. ఆయన చనిపోతే ఈ కేసెస్ పెట్టుకొని ఏం చేస్తారు? ఫైల్ పెట్టుకొని ఏం చేస్తారు? ఎన్నో పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసెస్ ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి, అన్నీ కాల్ చేస్తారు. అది పెట్టి కూడా ఉంచేసి కూడా ఏ లాభం లేదు, ఆ వ్యక్తియే లేదు కదా. అలాగే ఇక్కడ ఈ జ్ఞానం వచ్చిన తరువాత సంచిత ఖాళీ అయిపోతుంది. ప్రారబ్ధ అనేది లాస్ట్ వరకు ఉంటుంది. కానీ ఈ ఆగామి పుట్టిన తరువాత 60 సంవత్సరాలకు చేసిన కర్మ పాప పుణ్యఫల అవి కూడా నాశం అయిపోతుంది. 60 సంవత్సరాల తరువాత, 60 అని ఒక ఉదాహరణ ఇస్తున్నాను, 60కి రావాలనేమి లేదు, ముందు రావచ్చు తర్వాత కూడా రాకపోవచ్చు. ఆ తరువాత ఆ దేహ ద్వారా ఏమేం నడుస్తుందో అవి అన్నీ ఆగామి కర్మ అంటారు. అది ఆయన మీద ఏ పరిణామం ఉండదు. జ్ఞానం వచ్చిన తరువాత ఏ పరిణామం కూడా ఉండదు. కానీ ఎవరి మీద పరిణామం ఉంటుంది? ఎవరు ఆ జ్ఞాని గురించి మంచిగా మాట్లాడతారో, పూజ చేస్తారో, స్తుతి చేస్తారో, అర్చన చేస్తారో, అభిషేకం ఏదైనా చేస్తారో వాళ్ళకి ఆ పుణ్య ఫలాలు వెళ్తాయి, ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక్క దండం పెడితే చాలు. అందుకే అంటారు సంతుల దర్శన తీసుకోండి అని. ఎందుకు? ఒక్క నమస్కారం చేస్తే మనకు ఎంతో పుణ్య ఫలాలు వస్తాయి. అయితే ఎంత ఈజీగా ఉంది చూడండి, మంచి మనసుతో ఒక్క నమస్కారం అలాంటి సంతులకి చేస్తే మనకు ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే ఈయన ఏంటి ఏదో ఇలాంటి ఒక ఆరెంజ్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు, అంటే జ్ఞానియా? మనకు తెలియదు. బయట నుండి చూస్తే ఎవరికి చెప్పలేము. ఎవరికి జ్ఞానం ఉంది, ఎవరికి జ్ఞానం లేదు జడ్జ్ చేయడానికి మనం ఎవరు? మనకు జ్ఞానం ఉందా? కానీ ఇలా తప్పు చేస్తాము, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడతాము, అపమానం చేస్తాము, నిందిస్తాము. ఇవి అన్నీ చేస్తే వాళ్ళ దేహం వాళ్ళు చేయట్లేదు, పుణ్య పాప ఏది లేదు, ఏ పని చేస్తుందో దానికి ఏమన్నా పాప ఫలాలు ఉంటే అవి మనకు వస్తాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. అయితే జ్ఞాని ఎవరు అజ్ఞాని ఎవరని ఎట్లా తెలుస్తుంది మనకు? ఏదో పెద్ద బ్యాచ్ పేరుకొని తిరుగుతారా వాళ్ళు? నాకు జ్ఞానం వచ్చింది, నేను జీవన్ముక్త అని బ్యాచ్ ఉంటుందా? సర్టిఫికేట్ పెట్టుకొని తిరుగుతారా? కిరీటం పెడతారా వాళ్ళకి? ఏమీ లేదే. అయితే ఎవరి గురించి కూడా చెడ్డగా మాట్లాడే అలవాటు ఉంటే అది మనము స్టాప్ చేయాలి. ఎవరికి తెలుసు? వాళ్ళకి జ్ఞానం వచ్చి ఉంటే అమ్మో ఊరికే ఎందుకు మనకు పాప ఫలాలు ట్రాన్స్ఫర్ అయ్యేది కదా. అయితే దీని గురించి కొంచెం మనము ఆలోచించాలి. ఈ కర్మ గురించి ఎందుకు చెప్పారు ఇక్కడ? మళ్ళీ మనకు హెచ్చరిక, ఏం చేస్తే ఏమవుతుంది. అందుకే ధర్మ అధర్మ ఏంటో, నా కర్తవ్యం ఏంటో, ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు, దీని గురించి ఆలోచించాలి. ఒక భార్యగా, భర్తగా, లేదా తల్లిగా, తండ్రిగా నా కర్తవ్యం ఏంటి, ఏం చేయాల్సింది? ఓహో ఇది చెయ్యట్లేదు నేను, తప్పు కదా. ఇలాంటి
భావన మనకు రావాలి. చేస్తే ఓహో నేను చేశాను అని రాకూడదు. చేస్తే చాలా మంచిదే, కానీ మళ్ళీ అహంకారం రాకూడదు. చేసేది ఎవరు? ఇలాంటి ఆలోచన చింతన రావాలి అక్కడ. ఇది ఈ తత్వబోధలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంటే జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, జీవాత్మ పరమాత్మ ఐక్య అనేది ఎలా వస్తుంది, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం సంగతి అయితే కూడా మన అలాంటి వాళ్ళకి అది పెద్దగా అర్థం అవ్వకపోవచ్చు. ఉపయోగానికి ఎట్లా దీన్ని ఉపయోగించాలి, నేను థియరీ నాకు అర్థమైంది, నేను ఈ దేహం కాదు అర్థమైంది, కానీ ఆచరణలో వస్తుందా? కొంచెం ఒంట్లు బాగలేదు అంటే అయ్యో నాకు బాగలేదు అని భావన వస్తుందా? వస్తుంది అంటే నేను అంటే ఈ దేహమే కదా. ఇలా కొంచెం కొంచెం మనము నేను ఎలాగ ఇంప్రూవ్ అవ్వాలి, ఏం చెయ్యొచ్చు, ఈ తత్వబోధ తెలుసుకున్న తరువాత కొంచెమైన మార్పు మనలో రావాలి. ముందే చెప్పాను, ఇది లలితా సహస్రనామ విష్ణు సహస్రనామ చదివినట్టు కాదు, అది అయితే పఠన చేయడం. అది చేస్తే ఏమొస్తుంది? అందులో ఫలశ్రుతి శ్లోకాలు ఉన్నాయి కదా, ఇలా చేస్తే అలాగ అవుతుంది, భార్యాభర్త మంచిగా ఉంటారు, పిల్లలు మంచిగా ఉంటారు, ఒక జ్వరం కూడా రాదు, అలాంటివన్నీ ఉంటాయి. ఇందులో కూడా ఫలం ఉంది. ఏ ఫలము? జీవన్ముక్తి, విదేహముక్తి. ఇలాంటిదే కదా కావాలి. జ్వరం రాకపోవడం అవి అన్నీ మళ్ళీ క్షణికమైనది. ఇవాళ తగ్గవచ్చు జ్వరం, మళ్ళీ రేపు రావచ్చు. అది పాడకూడదు అని కాదు, అది చెయ్యాలి. స్తోత్ర, భజన, పఠన అవన్నీ, భగవద్గీత అన్నీ కావాల్సిందే. కానీ అది చేస్తూ చేస్తూ మనలో కొంచెమైన మార్పు వస్తుందా లేదా అని చూసుకోవాలి. మన అవలోకన అంటారు చూడండి, ఒక అనాలిసిస్ అది చేసుకోవాలి. ఈ షట్క సంపత్తు, క్షమాది షట్క సంపత్తు, దీన్ని నేను ఎలా పెంచుకోవాలి, దీని గురించి కొంచెం మనము చింతన చేస్తే అప్పుడు అర్హతలు ఎక్కువ అవుతున్నాయి. అర్హతలు ఎక్కువ అవుతే మార్క్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తే మంచి కాలేజ్ అడ్మిషన్ అవుతుంది. అలాగే ఈ అర్హతలు మనము పెంచితే ఈ తత్వబోధ మంచిగా అర్థమవుతుంది. థియరీ మాత్రమే కాదు, మనకు పనికి వస్తుంది. లేదా ఆ తరువాత వేరే వేరే ఉపనిషత్తులు అవి కూడా మనకు సులభంగా అర్థమవుతున్నాయి. అయితే ఈ తత్వబోధాన్ని మళ్ళీ చదవాలి అని కాదు, కానీ కొన్ని ఏది ఇంపార్టెంట్ అని అనిపించిందో దాన్ని మనము ఒక పాయింట్గా రాసుకొని ఇది చేస్తున్నానా, ఇలా చేస్తున్నానా, మనకు ఎలా కావాలో అలాగ రాసి పెట్టి. ఎందుకంటే ఒక 21 సెషన్స్ ఆయన ఇవాళ 22వ సెషన్, అన్నీ వినలేము. కొన్ని పాయింట్స్ మాత్రమే, ఏది చాలా అట్రాక్టివ్గా కనపడిందో, ఏది నేను ఇది చెయ్యగలుగుతాను అనిపించిందో దాన్ని రాసిపెట్టి, ఊరికే రాసి పెడితే ఏమవ్వదు, మళ్ళీ చూసుకోవాలి. మనం ఇలాగే చేస్తూ భగవంతుడి అనుగ్రహ తప్పకుండా నాకు ఉంది, లేదు అంటే ఇందులో ఆసక్తి వచ్చేదే కాదు.
ఇందులో ఆసక్తి పుట్టింది అంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహమే. ఆ అనుగ్రహం ఇంకా ఎక్కువ ఎక్కువ రావాలి నాకు అంటే మనము నామస్మరణ చేయాలి. ఏ ఉద్దేశంతో? స్వార్థతో కాదు. ఇప్పుడు స్వార్థతో కూడా నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగుండాలి, పిల్లలకి పెళ్ళియో ఏదేదో మనకు లౌకిక కోరికలు ఉంటాయి కదా, అది దానికోసం చేస్తే కూడా మనస్సులో ఒక్క మూలలో లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సరే నా కూతురికి పెళ్ళి కావాలి, కొడుకుకి అలా కావాలి ఇలా కావాలి ఉంటే కూడా ఒక కొన్ని పర్సెంట్ అందరి కోసం నేను చేస్తాను, అందరూ బాగుండాలి, ఎవరికి దుఃఖ భాగ్భవేత్ అన్నారు, ఎవరికి కూడా దుఃఖం రాకూడదు, ఇలాంటి కొంచెం కొంచెం భావనతో మనము చేస్తే అది కూడా మనకు చాలా చాలా పవర్ఫుల్గా మన మీద పరిణామం ఉంటుంది. అయితే నామస్మరణ చేస్తూ చేస్తూ ఇలాంటి గ్రంథాల్ని అధ్యయన చేస్తూ, స్వాధ్యాయ అంటాము, అధ్యయన చేస్తూ ఈ అధ్యాత్మ పథంలో అందరూ కూడా ముందుకు వెళతాము. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.